హాయ్ స్టూడెంట్స్, నా పేరు మహేష్ ప్రతాప్ అని. మనం బెంగాల్ పార్టీషన్ గురించి అలాగే స్వదేశీ ఉద్యమం గురించి చర్చిస్తూ ఉన్నాం. స్వదేశీ ఉద్యమం అంటే ఏంటి అనేది డీటెయిల్గా చర్చించాం. ఎనీహౌ 1905లో అక్టోబర్ 16న బెంగాల్ పార్టీషన్ జరిగిందని చెప్పాను నేను. ప్రారంభంలో మితవాదుల నాయకత్వం, సురేంద్రనాథ్ బెనర్జీ నాయకత్వంలో ఉద్యమ వ్యతిరేక చర్యలు చేపట్టినా కానీ పెద్దగా రిజల్ట్ ఇవ్వలేదు. తర్వాత బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం అతివాదులు లీడ్ చేయడం జరిగింది. ఈ అతివాదులు ప్రధానంగా ప్యాసివ్ రెసిస్టెన్స్ పద్ధతి ద్వారా, నిష్క్రియాత్మక ప్రతిఘటన పద్ధతి ద్వారా స్వదేశీ ఉద్యమాన్ని లీడ్ చేయడం జరిగిందని చెప్పాను నేను. ఆ తర్వాత మితవాదులకి అతివాదులకు మధ్య విభేదాలు రావడం జరిగింది. 1907లో వారు చీలిపోవడం కూడా జరిగింది, స్ప్లిట్ కావడం జరిగిందని చెప్పాను. అయితే ఇక్కడ నోట్ చేసుకోండి, ఈ ప్యాసివ్ రెసిస్టెన్స్ పద్ధతి, అతివాదులు అనుసరించిన నిష్క్రియాత్మక ప్రతిఘటన పద్ధతిని ప్రపోజ్ చేసింది, సజెస్ట్ చేసింది అరవింద్ ఘోష్ అండి. అరవింద్ ఘోష్ అంటే ఏంటో చెప్పాను నేను. ప్యాసివ్ రెసిస్టెంట్ అంటే ఆల్రెడీ డీటెయిల్గా చర్చించాను. ఆ పద్ధతిని వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేసింది, అంటే ఎప్పటి నుంచో ఉంది, ఆ పద్ధతిలో పోరాటం చేయమని సలహా ఇచ్చింది అరవింద్ ఘోష్. ఎనీహౌ ఇప్పుడు మనం బెంగాల్ విభజన జరిగిన తర్వాత ఉన్న ముఖ్యమైన అంశాలను చూద్దాం. 1905 అక్టోబర్ 16న బెంగాల్ డివిజన్ జరిగింది, పార్టీషన్ జరిగిందని చెప్పాను. అప్పటి వరకు మరి బెంగాల్లో హిందూ ముస్లింలు ఐక్యతతో ఉన్నారు. ఒకసారి పార్టీషన్తో హిందూ ముస్లింలు వేరు కావడం జరిగింది. ఏదైతే ఈస్ట్ బెంగాల్ ఉన్నారో అక్కడ ముస్లిం డామినేషన్ ఉంది, వెస్ట్ బెంగాల్ హిందూ డామినేషన్ ఉంది. ఐక్యత దెబ్బతినకుండా ఉండడం కోసం ఆ రోజున, విభజన రోజుని 1905 అక్టోబర్ 16th రోజును రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా మేరకు రక్షాబంధన్ దినోత్సవంగా నిర్వహించడం జరిగింది. వినూత్నంగా ముస్లింలు హిందువులు కలిసి ఐక్యంగా ఉంటున్నాం అనే ఒక కాన్సెప్ట్తో ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంటే బెంగాల్ విభజనని వ్యతిరేకిస్తూ తీసుకున్న చిన్న చిన్న కార్యక్రమాలు అన్నమాట ఇవి. అప్పుడే హోలీ బ్యాత్ చేస్తారు గంగా నదిలో, చేసి హిందూ ముస్లింలు ఇద్దరు యూనిటీని చాటుకోవడం కోసం రక్షాబంధన కార్యక్రమాన్ని చేపడతారు. దీని సలహా, అంటే దీన్ని అడ్వైజ్ చేసింది రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక గొప్ప రచయిత. యాక్చువల్గా ఈ బెంగాల్ విభజన తర్వాత జరిగిన స్వదేశీ ఉద్యమంలో బెంగాలీ లిటరేచర్కి భారీగా ప్రమోషన్ రావడం జరిగింది. ఆ విభజన తర్వాత ఒక అఖండంగా ఉన్న బెంగాల్ విడిపోయిందని దాన్ని ఉద్దేశించి రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక గేయాన్ని రాస్తాడు, అమర్ సోనార్ హై బంగ్లా అని. ఐక్యత చాటడం కోసం, నువ్వు నా బంగ్లా, నువ్వు చాలా బంగారం లాంటి నా బంగ్లా, మేము విడిపోతున్నాం అనే ఒక కాన్సెప్ట్తో బంగ్లాని కీర్తిస్తూ, బంగ్లాదేశ్ని కీర్తిస్తూ రాస్తాడనమాట. ఆ గేయమే తర్వాత బంగ్లాదేశ్ జాతీయ గీతమైందండి, నేషనల్ యాంథమ్గా. 1971 లిబరేషన్ వార్ తర్వాత బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క అమర్ సోనార్ బంగ్లానే తీసుకుంది బంగ్లాదేశ్. యాక్చువల్గా ఒరిజినల్ ట్యూను గగన్ హాక్రా అనే వ్యక్తి రాశాడు. ఆ ట్యూన్కి లిరిక్స్ కట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ పాటను రాయడం జరిగింది. ఒరిజినల్ ట్యూన్ అయితే గగన్ హాక్రా అని ఒక బెంగాలీ రచయిత. జనరల్గా ఆ కాలంలో ప్రజలకి మీడియంగా, ప్రజల్లోకి ఒక విషయాన్ని తీసుకుపోవాలంటే ఒకటి లిటరేచరు, రెండు జర్నల్స్, న్యూస్ పేపర్స్. ఈ రెండే ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడం కోసం. నాయకులు ప్రసంగాలు, సమావేశాలతో చైతన్యాన్ని కలిగిస్తారు. ఆ తర్వాత ఉన్నది లిటరేచర్ అండ్ జర్నల్స్, న్యూస్ పేపర్స్. లిటరేచర్లో భాగంగా ఈ అమర్ సోనార్ హై బంగ్లా అనే గీతాన్ని రచిస్తే తర్వాత అది బంగ్లాదేశ్ జాతీయ గీతమైంది. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ రచయిత అని మనందరికీ తెలుసు. 1913లో అతను నోబెల్ ప్రైజ్ కూడా పొందడం జరిగింది లిటరేచర్లో. అతను రచించిన గీతాంజలి నవలకి నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. మొత్తం ఏషియాలోనే ఫస్ట్ నోబెల్ ప్రైజ్ గ్రహీత అతను లిటరేచర్లో, ఏషియాలో. ఇండియాలో అతనే ఫస్ట్ అని అర్థం. ఇంకా ఇక నెక్స్ట్ మరి ప్రజల్ని చైతన్యం కలిగించడంలో, ఈ నాయకుల భావాల్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో అనేక పత్రికలు చాలా కృషి చేశాయి.
అంటే బెంగాల్ విభజనకు వ్యతిరేకిస్తూ ప్రజల్ని ఐకమత్యం చేయడం కోసము, స్వదేశీ ఉద్యమంలో పాల్గొనేలాగా చేయడం కోసం ఈ పత్రికలు కొంత పాత్రను పోషించడం జరిగింది. ఒకసారి ఆ పత్రికల పేరు ఒకసారి చూద్దాం. కిషన్ కుమార్ మిత్ర, కేకే మిత్ర అంటాం ఇతన్ని. ఈ కేకే మిత్ర యొక్క సంజీవని పత్రిక, మోతీలాల్ ఘోష్ అండ్ శిశిర్ కుమార్ ఘోష్ ఇద్దరు కలిసి ఏర్పాటు చేసిన అమృత్ బజార్ పత్రిక. శిశిర్ కుమార్ ఘోష్ అండ్ మోతీలాల్ ఘోష్ యొక్క పత్రిక అమృత బజార్. అరవింద్ ఘోష్ యొక్క వందే మాతరం, అజిత్ సింగ్ యొక్క భారత్ మాత, బిపిన్ చంద్రపాల్ యొక్క న్యూ ఇండియా. ఇవన్నీ పత్రికలు. వీటిని మీరు టెన్షన్గా తీసుకోకండి, మనం తర్వాత ఒక సపరేట్ సెషన్ చర్చిస్తాం పత్రికల గురించి, జర్నల్స్ గురించి. సో ఈ పత్రికలన్నీ కూడా ప్రజల్లోకి చైతన్యాన్ని తీసుకురావడం కోసం కృషి చేశారు. వీరి ఐడియాస్ని, ఐడియాలజీస్ని పత్రికల ద్వారా ప్రచారం చేయడం జరిగింది. అలాగే మరి గతంలోనే మనం చర్చించాం, శివాజీ ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అయినాయని చెప్పేసి తిలక్ స్టార్ట్ చేశాడు. 1893లో గణేష్ ఉత్సవాలు స్టార్ట్ చేశారు, 1895లో శివాజీ ఉత్సవాలు స్టార్ట్ చేశాడు. సో ఆ సమావేశాలు, మీటింగ్స్, గ్యాదరింగ్స్, సహపంక్తి భోజనాల ఏర్పాటు ద్వారా కూడా ప్రజల్లోకి చైతన్యాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తిలక్. దాంతోపాటుగా సర్వెంట్స్ ఆఫ్ ఇండియా ఎవరు ఏర్పాటు చేసింది దీన్ని? గోపాలకృష్ణ గోఖలే 1905 జూన్ ఆ టైంలో ఏర్పాటు చేస్తాడు. ఇది అంటే సోషల్ సర్వీస్ గ్రూప్ అన్నమాట. ఇది చాలామంది యువ లీడర్లు ఉంటారు, వాళ్ళందరూ సమాజ సేవ చేయడం కోసం ఏర్పాటు చేయబడ్డ గ్రూప్ అన్నమాట. ఇది సర్వెంట్స్ ఆఫ్ ఇండియా అనేది పూణేలో. ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా ప్రజల్లో ఐకమత్యం పట్ల, అలాగే స్వదేశీ ఉద్యమం పట్ల, బ్రిటిష్ చర్యల పట్ల చైతన్యాన్ని కలిగించడం కోసం జానపదాలు వేసుడు, అంటే విజువల్గా చూసిన దానికి ప్రజలు ఎక్కువగా ఇన్స్పైర్ అవుతారన్న ఉద్దేశంతో జానపద కథలు, జాతరలాగా వేసుడు, షోలు వేసుడు, ఇలాంటి కార్యక్రమాలు ఈ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా చేయడం జరిగింది. సో అది ఒక చిన్న పాయింట్ నోట్ చేసుకోండి. ఈ స్వదేశీ ఉద్యమాన్ని మనం వందే మాతర ఉద్యమం అని కూడా అంటాం. ఎందుకంటే ఈ మొత్తం ఉద్యమానికి అది థీమ్ సాంగ్గా, ఒక ప్రేయర్ సాంగ్గా ఉందన్నమాట. వందే మాతరం అనేది బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ అనే నవలలోంచి పుట్టిన పాట అన్నమాట. ఇది ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ జరుగుతుంది 1764 ఆ టైంలో, ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత బెంగాల్లో పన్ను వసూలు చేసుకునే, ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే దివానీ రైట్స్ పొందడం జరుగుతుంది. అది పొందిన తర్వాత ఆ లోకల్లో బెంగాల్లోకి ఆ ఫకీర్లు, సన్యాసులు కొంతమంది మతపరమైన చందాలు వసూలు చేయడం కోసం, తీర్థయాత్రల కోసం వస్తూ ఉంటారు. ఆ చందాలు వసూలు చేయడంలో ఈ దివానీ రైట్స్ పొందిన కంపెనీ ఎంప్లాయీస్కి మరియు ఈ సన్యాసులకు మధ్య గొడవలు స్టార్ట్ అయ్యి ఫైనల్గా ఆ ఫకీర్లు, సన్యాసులు తిరుగుబాటు చేస్తారు. దాన్ని మనం సన్యాసి తిరుగుబాటు అంటాం. ఎస్పెషల్లీ ఇది మనకి 1770 నుంచి 1820 మధ్య కాలంలో జరగడం జరిగింది. ఈ సన్యాసులకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగుల మధ్య గొడవలు ఫైనల్గా తిరుగుబాట్లకు దారితీసింది. ఈ మొత్తం స్టోరీని ఇన్స్పైర్గా చేస్తూ ఆనంద్ మఠ్ అనే నవలను రాయడం జరిగింది 1882లో. డేట్ ఇంపార్టెంట్, ఎందుకంటే గతంలో కూడా అడిగాడు ఎగ్జామ్లో. 1882లో రాశాడు ఆ నవలని. సో దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని, ఆ వందే మాతరం పాటని ఇన్స్పైర్గా తీసుకొని ఉద్యమాన్ని ముందుకు కదిలిస్తున్నారు, థీమ్ సాంగ్గా తీసుకొని. సో అందుకే మనం దీన్ని వందే మాతరం ఉద్యమం అంటాం. మనం చూస్తాం ఆంధ్రాలో కూడా వందే మాతరం పాడుతూ కొంతమంది స్టూడెంట్స్ సస్పెండ్ అవుతారు. గారిచెర్ల హరిశరమోత్తమరావు లాంటి వారిని డీటెయిల్గా చర్చిస్తాం మన ఆంధ్రాది. సో అందుకే దీన్ని వందే మాతర ఉద్యమం అని కూడా అంటాం. బెంగాలీ రచయిత ఇతను బంకిం చంద్ర చటర్జీ. సో ఇది మొత్తానికైతే ఇవి 1905 అక్టోబర్ 16 తర్వాత కాంగ్రెస్ చేపట్టిన చిన్న చిన్న కార్యక్రమాలు. ఏది బెంగాల్ విభజన వ్యతిరేకిస్తూ ఐక్యమత్యాన్ని చాటడం కోసం హిందూ ముస్లింలు. ఎందుకంటే ముస్లింలు కొంత అనుకూలంగా ఉన్నారు, ఎందుకంటే అప్పటి వరకు హిందూ డామినేషన్ ఉంది అని వాళ్ళ వాదన. బ్రిటిష్ యొక్క స్ట్రాటజీ ఏంటంటే కాంగ్రెస్ అనేది పార్టీ ఆఫ్ హిందూస్, అది కూడా అరిస్టోక్రసీ, ఒక నోబెల్ ఫ్యామిలీస్ ఉన్న హిందువుల యొక్క పార్టీ అది కాంగ్రెస్ అనేది. సో మీకేం సంబంధం కాంగ్రెస్ అనే ఒక ఐడియాలజీని ముస్లింలో క్రియేట్ చేయడం కోసం బ్రిటిష్ వారు ప్రయత్నం చేయడం జరిగింది. దాంతోపాటుగా బెంగాల్లో హిందూ డామినేషన్ ఉంది, మీకు సపరేట్ ఐడెంటిటీ ఇస్తాము అనే ఒక ఆశని
ముస్లింలు చిగురించేలాగా చేయడం జరిగింది. అంటే హిందూ ముస్లిం, ఎందుకంటే గతంలో 1857లో ఎపిసోడ్ రిపీట్ అయితే బ్రిటిష్ వారికి చాలా థ్రెట్ ఉంటుంది. ఎందుకంటే 1857లో హిందూ ముస్లింల యూనిటీతో పోరాడి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడారు. మళ్ళీ అదే ఎపిసోడ్ రిపీట్ కాకుండా ఉండడం కోసం వాళ్ళు వేస్తున్న చిన్న చిన్న స్ట్రాటజీ అనమాట ఇది. సో ఎనీహౌ, మరి అది మొత్తానికి స్వదేశీ ఉద్యమం 1905లో స్టార్ట్ అయినా సరే దానికి బెంగాల్ విభజన జరగడంతోనే చేసిన చిన్న చిన్న కార్యక్రమాలు అనమాట. ఇకపోతే స్వదేశీ ఉద్యమము లేదా దీన్నే బహిష్కరణ అంటున్నాం, ఎందుకంటే బ్రిటిష్ వస్తువుల్ని సంస్థల్ని బహిష్కరిస్తున్నాం కాబట్టి. ఆ ఉద్యమ కాలంలో ప్రధానమైన కార్యక్రమాలు ఏవైతే చర్యలు తీసుకున్నారు, ఎందుకంటే మరి బ్రిటిష్ సంస్థల్ని వస్తువుల్ని బహిష్కరిస్తున్నామంటే మన సంస్థల్ని మన వస్తువుల్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. సో దాంట్లో భాగంగా ఏమేమి ఏర్పడ్డాయి ఏందనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు బహిష్కరణలో భాగంగా బైకాట్లో భాగంగా విదేశీ విద్యా సంస్థల్ని బహిష్కరించాం. అప్పటికే 1857లోనే కలకత్తా యూనివర్సిటీ ఏర్పడింది, తర్వాత బాంబే యూనివర్సిటీ ఏర్పడింది, తర్వాత మద్రాస్ యూనివర్సిటీ ఏర్పడింది. అంటే పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేయబడ్డ వాడి చేత ఏర్పాటు చేయబడ్డ యూనివర్సిటీస్. ఇప్పుడు మన స్వదేశీ విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవాలి. మరి విదేశీ విద్యా సంస్థల్ని బహిష్కరించాం కాబట్టి స్వదేశీ విద్యా సంస్థల ఏర్పాటులో భాగంగా ఫస్ట్ టైం 1906లో, ఇంపార్టెంట్ డేట్ అండి ఇది, 1906లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే బోర్డుని, అంటే కాలక్రమేణా ఈ బోర్డే మనకి ఎన్సీఆర్టీగా మారడం జరిగింది. మనందరం సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చదివే పుస్తకాలు ఉన్నాయి, ఎన్సీఆర్టీ పుస్తకాలు, ఆ బోర్డుగా తయారైంది ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత. సో 1906లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే బోర్డును ఏర్పాటు చేశారు. ఈ బోర్డుకు అనుబంధంగా 1907లో బెంగాల్ నేషనల్ కాలేజ్ని అరవింద్ ఘోష్ యొక్క చొరవతో ఏర్పాటు చేయడం జరిగింది 1907లో. అంటే విదేశీ విద్యా సంస్థలను బహిష్కరించి స్వదేశీ విద్యా సంస్థలను ఎంకరేజ్ చేయడం అనమాట. బెంగాల్ నేషనల్ కాలేజ్, దీనికి మొట్టమొదటి ప్రిన్సిపల్గా అరవింద్ ఘోష్ ఉన్నాడండి. అరవింద్ ఘోష్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఈ బెంగాల్ నేషనల్ కాలేజీకి మొట్టమొదటి ప్రిన్సిపల్ అరవింద్ ఘోష్. యాక్చువల్గా స్వదేశీ విద్యా సంస్థను ఏర్పాటు చేయడం అంటే అర్థం విద్యా వ్యవస్థలో స్వయం సమృద్ధిని సాధించడం. ఈ మొత్తం స్వదేశీ లేదా బహిష్కరణ, ఈ బైకాట్ యొక్క ప్రధాన లక్ష్యం సెల్ఫ్ రిలయన్స్, స్వయం సమృద్ధిని సాధించడం. అంటే అన్ని బ్రిటిష్ వస్తువుల మీద డిపెండ్ అవుతూ ఉన్నాం, మన వస్తువుల మీద, ఎందుకంటే బ్రిటిష్ వారి వల్ల కుటీర పరిశ్రమలు, వస్త్ర పరిశ్రమలు ఇలాంటివన్నీ నాశనం అయిపోయాయి. స్వదేశీ విద్యా సంస్థలకు ఆదరణ లేదు. వాటన్నిటిలో కూడా మనం స్వయం సమృద్ధి, ఆత్మశక్తి, సెల్ఫ్ రిలయన్స్ని సాధించడం అనేది మెయిన్ మోటివ్, ప్రధాన లక్ష్యం స్వయం సమృద్ధిని సాధించడం అనేది. సో దాంట్లో భాగంగా ఈ బెంగాల్ నేషనల్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది 1907లో. దీనికి ఫస్ట్ ప్రిన్సిపల్గా అరవింద్ ఘోష్ ఉన్నాడు. అలాగే బెంగాల్ టెక్నికల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది 1907లోనే. సో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ చేయడం కోసం, విద్య డెవలప్ చేయడం కోసం బెంగాల్ టెక్నికల్ యూనివర్సిటీ, అది కూడా 1907లోనే. ఈ రెండు యూనివర్సిటీస్లో చదువుకున్న వ్యక్తులు ఒకవేళ మెరిట్ సాధిస్తే హయ్యర్ స్టడీస్ కోసం స్టైఫండ్ పైన జపాన్ పంపించేవారు, వారిని జపాన్ వెళ్ళేవారు. ఖర్చులు మొత్తం కాలేజీ భరించేది. సో అది, సో విద్యా వ్యవస్థలో భాగంగా విదేశీ విద్యా సంస్థల బహిష్కరణలో భాగంగా స్వదేశీ విద్యా సంస్థలు బెంగాల్ నేషనల్ కాలేజ్ అండ్ బెంగాల్ టెక్నికల్ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, మరి చాలా ప్రాంతాల్లో వెర్నాక్యులర్ లాంగ్వేజెస్, ప్రాంతీయ భాషల్లో బోధించే విద్యాలయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి బహిష్కరణలో విదేశీ వస్తువులు, విదేశీ సంస్థలు అన్నీ ఉన్నాయి. మరి విదేశీ వస్తువులని, గూడ్స్ని బహిష్కరించినప్పుడు మరి స్వదేశీ వస్తువుల్ని కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి విదేశీ వస్తువుల బహిష్కరణలో భాగంగా అనేక స్వదేశీ స్టోర్స్ని ఏర్పాటు చేశారు. 1907లో బెంగాల్లోని కలకత్తాలో బెంగాల్ స్వదేశీ కెమికల్ స్టోర్ని ఏర్పాటు చేశారు ఫస్ట్ టైము. బెంగాల్ స్వదేశీ కెమికల్ స్టోర్. పిసి రే, ప్రఫుల్ల చంద్ర రే అనే వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఆర్థిక సహాయంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దీని బ్రాంచీలు మొత్తం బెంగాల్
విస్తరించడం జరిగింది. బట్ కొద్ది నెలల్లోనే మెయిన్ బ్రాంచ్ తప్ప మిగతా బ్రాంచ్లు అన్నీ క్లోజ్ అయిపోయాయి. చాలా చాలా ఆలోచించాల్సిన విషయం ఇది. మనం ఈ ప్రఫుల్ల చంద్ర రే బెంగాల్ కెమికల్ స్టోర్స్, స్వదేశీ కెమికల్ స్టోర్స్ని ఏర్పాటు చేశారని చెప్పాను, స్వదేశీ వస్తువులను ఎంకరేజ్ చేయడం కోసం. ఇప్పుడు నథింగ్ బట్ మనం ఎగ్జాంపుల్ పతాంజలి ఉంది, ఒక స్టోర్ అది. హిమాలయ ఉంది, ఒక స్టోర్ అది. అలాగే బెంగాల్ స్వదేశీ కెమికల్ స్టోర్ని ఏర్పాటు చేశారు. ఓన్లీ స్వదేశీ వస్తువులు మాత్రమే దొరుకుతాయి అక్కడ. బట్ కొద్ది కాలానికే దేశవ్యాప్తంగా ఉన్న, బెంగాల్ వ్యాప్తంగా ఉన్న స్టోర్లన్నీ కూడా మూసేయడం జరిగింది. కారణం ఏంటంటే బ్రిటన్లో ఇండస్ట్రియలైజేషన్లో జరిగిన వస్తువుల ముందు, బ్రిటన్ నుంచి యూరోపియన్ కంట్రీస్ నుంచి దిగుమతులు అవుతున్న వస్తువుల ముందు భారతీయ వస్తువులు, ఈ చేనేత కుటీర వస్తువులు, హ్యాండీక్రాఫ్ట్ వస్తువులు కాంపిటీషన్ ఇవ్వలేకపోయాయి. డ్యూరబిలిటీ వీటితో పోలిస్తే వాటికి ఎక్కువ డ్యూరబిలిటీ ఉంది, తక్కువ రేట్లో వస్తున్నాయి. సో కాంపిటీషన్ తట్టుకోలేక ఫైనల్గా చాలా బ్రాంచులు క్లోజ్ చేయాల్సి వచ్చింది. ప్రజల్లో స్వదేశీ వస్తువుల్ని వాడడం పట్ల చైతన్యాన్ని కలిగించడం కోసం, స్వదేశీ వస్తువులు తయారు చేయడంలో నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం, స్కిల్స్ డెవలప్ చేయడం కోసం, అలాగే అంటువ్యాధులు లేదంటే ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేపట్టడం కోసం అనేక యువజన సంఘాలు, వాలంటీర్ గ్రూప్స్ ఏర్పడ్డాయి. అంటే పీపుల్ అందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడతారు ఒక లీడర్ ద్వారా. వారందరూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసము, అంటువ్యాధుల నుంచి ఎలా కాపాడుకోవాలి, హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలని చెప్పడం కోసం, స్వదేశీ వస్తువులు ఎలా తయారు చేయాలి, స్కిల్స్ నైపుణ్యం ఎట్లా పెంపొందించుకోవాలి, వీటి గురించి ఈ తోడ్పాటు అందిస్తూ ఉంటాయి ఈ వాలంటీర్ గ్రూప్స్ అనేటివి. చాలా ఏర్పడ్డాయి. బారిసాల్లో, ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది బారిసాల్లో అశ్విని కుమార్ దత్తా అనే ఒక ఎడ్యుకేషనలిస్ట్ ఇతను, అలాగే ఫ్రీడమ్ ఫైటర్ కూడా. ఈ అశ్విని కుమార్ దత్తా ద్వారా స్వదేశీ బంధబ్ సమితి అనే వాలంటీర్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంత పెద్ద గ్రూప్ అంటే దాదాపు బెంగాల్లోనే ఈ వాలంటీర్ గ్రూప్ యొక్క బ్రాంచెస్ 500 ఉన్నాయి. అంటే మొత్తం బెంగాల్ వ్యాప్తంగా యువజన సంఘం ఉంది. ఇది చాలా యాక్టివ్గా ఉన్న వాలంటీర్ గ్రూప్ ఇది, స్వదేశీ బంధబ్ సమితి అనేది. అశ్విని కుమార్ దత్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ వాలంటీర్ గ్రూప్ అనేది ప్రజల్లో రకరకాల యాక్టివిటీస్లో చైతన్యం కలిగించడం కోసం ఈ గ్రూప్ కృషి చేస్తూ ఉండేది. సో ఇది ప్రధానంగా స్వదేశీ ఉద్యమ కాలంలో తీసుకున్న చర్యలు, ఆ నాయకులు ఏర్పాటు చేసిన వివిధ రకాల కార్యక్రమాలు. మరి స్వదేశీ ఉద్యమం అనేది అతివాదుల చొరవతోనే దేశవ్యాప్తంగా స్ప్రెడ్ కావడం జరిగింది. దేశవ్యాప్తంగా దీన్ని స్ప్రెడ్ చేయడం కోసము నాయకత్వం వహించిన, ఆయా ప్రాంతాల్లో నాయకత్వం వహించిన లీడర్స్ను మనం చూస్తే, ఒకసారి బెంగాల్లో బిపిన్ చంద్రపాల్, అశ్విని కుమార్ దత్, అరవింద్ ఘోష్. ఈ బిపిన్ చంద్రపాల్ మనకి తమిళనాడు, ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రచారం కోసం వచ్చి ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమాన్ని వ్యాప్తి చేస్తారు, స్వదేశీ ఉద్యమాన్ని. స్వదేశీ ఉద్యమం అనేది మొట్టమొదటి దేశమంతటా వ్యాపించిన ఉద్యమం. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇట్ కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ ఆల్ ఇండియా మూమెంట్. చాలామంది స్టూడెంట్స్ పాల్గొన్నారు, చాలామంది ప్రజలు పాల్గొన్నారు ఈ ఉద్యమంలో. ఫస్ట్ ఆల్ ఇండియా మాస్ మూమెంట్ అని వచ్చి దీన్ని. సో ఆ ఉద్యమాన్ని, ఆ ప్రజా ఉద్యమంలో చేయడంలో, దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేయడంలో నాయకత్వం వహించిన నాయకులను చూస్తున్నాం. బెంగాల్లో బిపిన్ చంద్రపాల్, అశ్విని కుమార్ దత్, అరవింద్ ఘోష్, వీరందరి గురించి మనకి చాలా డీటెయిల్గా తెలుసు సమాచారం. ఈ బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాలో కూడా ఉద్యమాన్ని వ్యాప్తి చేయడం కోసం వస్తాడు. అతన్ని చాలా డీటెయిల్గా చర్చిస్తాం అతని సమావేశాలని. కొంచెం చుక్క కూడా ఎదురవుతుంది ఈ బిపిన్ చంద్రపాల్కి నార్థన్ ఆంధ్ర వైపు. ఓకే, చూద్దాం, అది నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పంజాబ్ సింహం, పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ అండ్ అజిత్ సింగ్, ఇద్దరు కూడా పంజాబ్లో రకరకాల యాక్టివిటీ చేస్తూ స్వదేశీ ఉద్యమాన్ని స్ప్రెడ్ చేస్తారు. నెక్స్ట్ ఢిల్లీలో సయ్యద్ హైదర్ రాజా, ఇతను ఢిల్లీకి చాలా ఫేమస్ పర్సనాలిటీ. ఇతని చొరవతోనే మనకి ఢిల్లీలో ప్రధానంగా స్ప్రెడ్ కావడం జరిగింది, ఢిల్లీ అండ్ జమ్మూలో స్వదేశీ మూమెంట్ అనేది. బాంబే ప్రెసిడెన్సీలో తిలక్ స్ప్రెడ్ చేశాడు ఈ స్వదేశీ మూమెంట్ని. ఆంధ్రప్రదేశ్లో గాడిచెర్ల హరిసర్వత్వరాం, జ్ఞాపతి సుబ్బారావు, ఇంకా చాలామంది ఉన్నారు ఎక్సెట్రా.
వాళ్ళని చాలా డీటెయిల్గా చర్చిస్తాం కాబట్టి ఇక్కడ పెద్దగా ఇన్ఫర్మేషన్ ఇలా. ఇప్పుడు ఏ విధంగా అయితే మనకి బెంగాల్లో స్వదేశీ కెమికల్ స్టోర్స్ ఏర్పడ్డాయో, అలాగే ఆంధ్రాలో కూడా గోదావరి స్టోర్స్ అని, స్వదేశీ స్టోర్స్ అని, బెజవాడ స్వదేశీ స్టోర్స్, భద్రాచలం స్వదేశీ స్టోర్స్, ఇలా రకరకాల స్టోర్స్ ఏర్పడ్డాయి. చాలా డీటెయిల్గా చూస్తాం అది మన లెసన్. మద్రాస్లో, ఆంధ్ర అంటే మద్రాసులో భాగమే, మళ్ళీ విడదీసిన మద్రాసులో, సపరేట్ మద్రాసులో చిదంబరం పిల్లై లీడ్ చేశాడు ఈ స్వదేశీ మూమెంట్ని. సో ఇది దేశవ్యాప్తంగా స్వదేశీ మూమెంట్ని లీడ్ చేసిన నాయకులు. దేశవ్యాప్తంగా ఉద్యమంని లీడ్ చేశారంటేనే ఇది ఫస్ట్ ఆల్ ఇండియా మూమెంట్ అని అర్థం. గాంధీకి పూర్వము ఆల్ ఇండియా మూమెంట్ ఏం ఉన్నది అంటే సక్సెస్ అయింది ఇదే, ఇంకా స్వదేశీ మూమెంట్. బట్ స్వదేశీ మూమెంట్ అనేది నిజమైన ప్రజా ఉద్యమమా కాదా అనేది అసలు క్వశ్చన్ మార్క్. కారణం ఏంటంటే అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ క్లాస్ తప్ప దీంట్లో సాధారణ వారియర్ క్లాస్, నిజమైన పోరాట యోధులు, సాధారణ వారియర్ క్లాస్, ట్రూ వారియర్ క్లాస్ అంటే ఎవరు? రైతులు మరియు శ్రామికులు. వీరు పార్టిసిపేట్ చేయలేదు స్వదేశీ ఉద్యమంలో. స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు, అప్పర్ మిడిల్ క్లాస్ పార్టిసిపేట్ చేశారు, బట్ రియర్ వారియర్ క్లాస్ అయిన రైతులు శ్రామికులు పార్టిసిపేట్ చేయలేదు. కాబట్టి దీన్ని నిజమైన ప్రజా ఉద్యమంగా మనం లెక్కించడం లేదు. కానీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫస్ట్ మాస్ మూమెంట్ ఇన్ ఎంటైర్ ఇండియా. సో ఏదైనా సరే స్వదేశీ ఉద్యమం అనేది 1909 తర్వాత బ్రిటిష్ వారి సప్రెషన్తో, అణచివేతతో పూర్తిగా సన్నగిల్లిపోయింది. స్వదేశీ ఉద్యమం అనేది ఫెయిల్ అయిన ఉద్యమమే. కారణం ఏంటంటే బ్రిటిష్ వారు చాలా ఈజీగా అణచివేశారు. ఒక 3-4 సంవత్సరాలు బాగానే కొనసాగింది. 1908-9కి వచ్చేసరికల్లా బ్రిటిష్ వారు అణచివేతతో ఉద్యమం అనేది చాలా వీక్ అయిపోయింది. కారణం ఏంటంటే 1908లో లీడర్స్ ఎవరు లేరు స్వదేశీ మూవ్మెంట్ని లీడ్ చేయడానికి. తిలక్ 1908లో అరెస్ట్ అయ్యాడు, 1914లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. లాలా లజపత్ రాయ్ యుఎస్కి వెళ్ళిపోతాడు. అరవింద్ ఘోష్ అరెస్ట్ చేయబడతాడు, బట్ తర్వాత రిటైర్ అయిపోతాడు, సన్యాసిగా మారతాడు. బిపిన్ చంద్రపాల్ అరెస్టే రిలీజ్ అవుతాడు, బట్ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకుంటారు ప్రజెంట్గా. సో లీడర్లెస్గా ఉంది ఉద్యమము, అదో కారణము. దాంతోపాటు బ్రిటిష్ వారు పూర్తిగా ఎక్కడెక్కడ ఎవరు అల్లర్లు చేసినా అణచివేయడము అలా జరిగింది. ఇంకో ముఖ్యమైన కారణము ప్రజా ఉద్యమం అనేది ఎక్కువ కాలం కొనసాగలేదు. మాస్ మూమెంట్ కెన్ నాట్ సర్వైవ్ ఎవర్. ఎక్కువ కాలం కొనసాగలేదు ప్రజా ఉద్యమం. ఎందుకంటే చాలా కాలం తర్వాత, ఒక 2-3 ఇయర్స్ తర్వాత ప్రజలు బ్రిటిష్ వస్తువులు కొంటున్నారు, బ్రిటిష్ సంస్థలు ఉద్యోగాలు చేస్తున్నారు. అంత ముందు వరకు ఫర్ ఎగ్జాంపుల్ చాకలి వాళ్ళు బ్రిటిష్ వ్యక్తులకి బట్టలు ఉతికేవాళ్ళు కాదు, తర్వాత బట్టలు ఉతుకుతున్నారు. బార్బర్స్ చేయిపోయే వాళ్ళ వరకు తర్వాత చేస్తున్నారు. ప్రజలు వస్తువులు కొంటున్నారు. సో ప్రజా ఉద్యమం ఎక్కువ సాగం కొనసాగదు, ఎందుకంటే వారి అవసరాలు తీరాలి కాబట్టి ఉద్యమం అనేది సనగిలిపోతూ ఉంటుంది దాటి వల్ల. వీటన్నిటికంటే కూడా 1911 తర్వాత అసలు స్వదేశీ ఉద్యమం అనే పదమే కనిపించదు. కారణం ఏంటంటే అసలు ఈ ఉద్యమం స్టార్ట్ అయింది బెంగాల్ పార్టీషన్కి వ్యతిరేకంగా 1911లో డిసెంబర్ ఎండింగ్కి, అంటే 1911 చివరిలో, సంవత్సరం చివరిలో అప్పటి కింగ్ అయిన జార్జ్ V, బ్రిటన్ చక్రవర్తి జార్జ్ V అతని భార్య మ్యారీతో కలిసి ఇండియా విజిట్కి వస్తాడు, ఇండియా టూర్కి. అతని టూర్ వచ్చినప్పుడు మరి చాలామంది అతనికి వెల్కమ్ పలకడం కోసం వెళ్తారు, బట్ కాంగ్రెస్ అతని టూర్లో పార్టిసిపేట్ చేయలేదు. ప్రజలు కూడా పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. అతను వస్తున్న టైంలో ఇంకా నల్ల బ్యాడ్జీలు, బ్లాక్ ఫ్లాగ్స్ హాయిస్ట్ చేసి ఎగరవేస్తూ నిరసన తెలిపారు. జనరల్గా రాజు వస్తే గవర్నర్ జనరల్ ఇక్కడ దర్బార్ కార్యక్రమం, అంటే రాజు వచ్చి ఓ సమావేశం ఏర్పాటు చేసి ఏమన్నా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయడము, లేకపోతే కొన్ని కోరికలు తీర్చడం లాంటివి చేస్తారు. దర్బార్ కార్యక్రమం అంటాం దాన్ని. అప్పుడు గవర్నర్ జనరల్ హార్డించి దర్బార్ కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది ఢిల్లీలో. ఆ ఢిల్లీ దర్బార్ కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ పార్టిసిపేట్ చేయలేదు. ఆ బ్లాక్ ఫ్లాగ్ లేసుడు ఇలాంటి చర్యలు చేపట్టారు. సో ఫైనల్గా జార్జ్ V ఈ కాంగ్రెస్ని సంతృప్తి పరచడం కోసం ఏదైతే బెంగాల్ పార్టీషన్ చేయడం జరిగిందో 1905లో దాన్ని రివోక్ చేశాడు, దాన్ని క్యాన్సల్ చేశాడు. ఫలితంగా బెంగాల్ని మరింత డివైడ్ చేసి, అప్పటి వరకు బెంగాల్ అంటే బీహార్, ఒడిస్సా, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం, అంత పెద్ద యూనిట్గా ఉన్నదాన్ని 2 యూనిట్లుగా చేశాడు. ఇప్పుడు కంప్లీట్గా డివైడ్ చేసి సపరేట్ బీహార్ ప్రావిన్స్గా, ఒడిశా ప్రావిన్స్ అండ్ అస్సాం ప్రావిన్స్గా 3 ప్రావిన్స్లు వేరు చేసి ఇంకో ప్రావిన్స్ 2 బెంగాల్ అని కలిపి ఒక బెంగాల్ ప్రావిన్స్గా ఉంచడం జరిగింది. మరింత డివైడ్ అండ్ రూల్ పాలసీ. సో ఈ విధంగా బెంగాల్ పార్టీషన్ అనేది మళ్ళీ రద్దు చేయడం జరిగింది.
దాంతోపాటుగా 1911 డిసెంబర్లోనే ఇతను రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేస్తున్నట్టుగా ప్రకటన కూడా చేయడం జరుగుతుంది. ఒక పక్క ముస్లిమ్స్ రాజధాని ఢిల్లీని షిఫ్ట్ చేయాలని చెప్పి కోరిక ఉంది. దాంతోపాటు బెంగాల్ అనేది జాతీయోద్యమానికి ప్రధాన కేంద్రంగా ఉంది. జాతీయ నాయకులు మొత్తం బెంగాల్లోనే కేంద్రీకృతమై ఉన్నారు. ఉద్యమం అంతా కూడా బెంగాల్ బ్రిటిష్ వారి పరిపాలనకి థ్రెట్ ఉంది. సో ఫలితంగా కొత్త క్యాపిటల్ ఎప్పటి నుంచి ఉన్న క్యాపిటల్కి షిఫ్ట్ చేద్దామని చెప్పేసి ఢిల్లీకి క్యాపిటల్ షిఫ్ట్ చేస్తున్నట్టుగా కూడా ఆర్డర్ ఇష్యూ చేస్తాడు జార్జ్ V. ఫలితంగా నెక్స్ట్ ఇయర్, ఇది డిసెంబర్లో జరిగింది 1911లో కాబట్టి నెక్స్ట్ ఇయర్ 1912లో ఈ రెండు అమలు అవుతాయి. బెంగాల్ విభజన రద్దయింది కూడా 1912లోనే. కొత్త రాష్ట్రాల ఏర్పాటు, కొత్త ప్రావిన్సులతో విభజన రద్దయింది. అలాగే క్యాపిటల్ సిటీ అనేది కూడా 1912 నుంచి అమల్లోకి రావడం జరిగింది. సో ఇది సరే, ఏదేమైనా మొట్టమొదటి ప్రజా ఉద్యమంగానే మనం బెంగాల్ విభజన చెప్పుకోవాలి. బెంగాల్ విభజన వ్యతిరేకంగా జరిగిన స్వదేశీ ఉద్యమాన్ని చెప్పుకోవాలి. బట్ ఎవరైతే ఈ స్వదేశీ ఉద్యమం పట్ల సంతృప్తి చెందలేదో, బ్రిటిష్ చర్యల పట్ల నిరుత్సాహపడ్డారో వారు విప్లవ బాట పట్టారండి. ఎప్పుడైనా ప్రజా ఉద్యమం అనేది అణచివేయబడితే అది విప్లవవాద ఉద్యమంగా దారితీస్తూ ఉంటుంది. For whenever we suppress a movement brutally, it will transform as revolutionary movement. ఎగ్జాంపుల్, స్వదేశీ ఉద్యమాన్ని బ్రిటిష్ వారు బ్రూటల్ సప్రెషన్తో, ఒక భయంకరమైన అణచివేస్తే అది మొదటి దశ విప్లవవాద కార్యక్రమాలకు దారితీసింది. ఆ తర్వాత గాంధీజీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తాడు. చిన్న ఇన్సిడెంట్తో, చౌరీ చౌరా ఇన్సిడెంట్తో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆఫ్ చేస్తాడు. ఫలితంగా డిసప్పాయింట్ అయిన యూత్ సెకండ్ ఫేజ్ ఆఫ్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ని స్టార్ట్ చేస్తుంది. ప్రజా ఉద్యమాలు అణచివేయబడితే కంపల్సరీ అది ఆయుధం చేతబట్టి ఆర్మర్ రెబెలియన్గా, ఉగ్రవాద తీవ్రవాద కార్యకలాపాలకు దారితీస్తూ ఉంటుంది. సో ఎనీహౌ, మనం నెక్స్ట్ ఈ స్వదేశీ మూమెంట్ వల్ల డిసప్పాయింట్ అయిన యువత ఏ విధంగా విప్లవవాద కార్యకలాపాలు చేపట్టిందో చూసి ఆ తర్వాత హోమ్ రూల్ ఉద్యమం చూస్తాం. దానికి ముందు మనం ఆంధ్రాల స్వదేశీ ఉద్యమాన్ని చాలా డీటెయిల్గా చర్చిస్తాం.